Subscribe to Color Frames. రోహిత్ శర్మ విషయంలో ముంబై ఇండియన్స్ కఠిన నిర్ణయం తీసుకుంది. రోహిత్ను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఫ్యాన్స్ మాత్రం సహించలేకపోయారు. నిర్ణయం వచ్చిన కాసేపటికే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాను లక్షలాది మంది అన్ఫాలో బటన్ మీద క్లిక్ చేయడం చర్చనీయాంశమైంది. ఒక్క రోజులోనే లక్షలాది మంది ముంబైను విభేదించారంటే రోహిత్ కు ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ శర్మ 2013లో ముంబైకి సారథిగా బాధ్యతలు చేపట్టాడు. అదే సీజన్లో జట్టును మొదటిసారి టైటిల్ కు నడిపించాడు. ఆ తర్వాత 2015, 17, 19 మరియు 2020లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా నిలిచి 5 సార్లు టైటిల్ ను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని ఐపీఎల్లో చెన్నై జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుత సీజన్ లో ఆడుతున్న ధోనికి 42 ఏళ్లు. అంటే ఐపీఎల్లో ఆడుతున్న సీనియర్ ఆటగాడు ధోని మాత్రమే. అయినప్పటికీ ధోనిపై చెన్నైకి నమ్మకం ఉంది. పెద్దగా స్టార్ ప్లేయర్లు లేకపోయినా అందుబాటులో ఉన్న వనరులను చక్కగా వినియోగించుకుంటూ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైను నడిపించే తీరు అద్భుతమని చెప్పాలి. ధోని నాయకత్వంలో చెన్నై 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే చెన్నై జట్టు ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. 2008లో ఫైనల్ కు చేరింది. 2009లో 4వ స్థానంతో సరిపెట్టుకోగా 2010లో ఛాంపియన్ గా నిలిచింది. 2011లోనూ మరోసారి ఛాంపియన్ కాగా 2012లో ఫైనల్లో ఓటమి పాలైంది. 2013లో ఫైనల్లో ఓటమి చెందింది. 2014లో 3వ స్థానానికి పరిమితమైంది. 2015లో ఫైనల్లో ఓడిపోగా 2018లో మరోసారి ఛాంపియన్ గా నిలిచింది. 2019లో ఫైనలిస్ట్ కాగా 2020లో 7వ స్థానం కాగా 2021లో మరోసారి ట్రోఫీని ఒడిసిపట్టింది చెన్నై జట్టు. 2022లో 9వ స్థానంతో సరిపెట్టుకోగా 2023 సీజన్లో రవీంద్ర జడేజా చివర్లో కొట్టిన 4తో చెన్నైకు టైటిల్ అందించాడు. దీంతో ధోని హయాంలో చెన్నై 5 సార్లు టైటిల్ ను ముద్దాడింది. మరోవైపు ముంబైని 5 సార్లు టైటిల్ కు చేర్చిన రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం అభిమానులకు మింగుడు పడలేదు. రోహిత్ వయసు 36 ఏళ్లు అయినప్పటికీ ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ లో అతని ప్రతిభను ప్రపంచం చూసింది. అతని వేగం మరియు నాయకత్వ సామర్థ్యాన్ని బట్టి ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకుందో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. ధోని కంటే రోహిత్ ఇంకా 6 ఏళ్ల చిన్నవాడు. అయితే ఐపీఎల్ 2021 నుండి 2023 వరకు ముంబై ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. ఈ క్రమంలో జట్టుకు బలమైన ఆటగాళ్ల వేటలో ముంబై కసరత్తు చేసింది. ఈ క్రమంలో వేలానికి ముందు ముంబై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకుంది మరియు అతనిని కెప్టెన్ గా చేస్తుంది. ఎంఐ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ గ్లోబల్ డైరెక్టర్ మహేలా జయవర్ధనే తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ వేలం వ్యూహంలో ఏమైనా మార్పులు చేయగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ వేలంలో ముంబై ఇండియన్స్ వ్యూహం ఏంటి, ఏ ఆటగాళ్లపై దృష్టి సారిస్తారో చర్చనీయాంశమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.